రీతూ చౌదరి అండ్ డేమాన్ పవన్ వీళ్ళతోటి ఎంత బాండింగ్ ఉండేది సంజన గారికి. కానీ ఈ రోజు వచ్చేసరికల్లా పదే పదే రీతు సంజన గారిని గెలకడం అంటే అకారణంగా ఆమెనే ఈజీగా ఉంది అనే విధంగా అరవడం గట్టిగా. అంటే ఆమె ఎందుకో ఆమె హార్ట్ బ్రేక్ అయింది అనుకుంటా రీతుకి అండ్ సంజన గారికి. ఏం జరిగిందో తెలియదు. ఈ రోజు మాత్రం రీతుని ఒక రేంజ్ లో అసలు ఊహించని కూడా ఊహించలేమంట. ఆ రేంజ్ లో విపరీతమైన రోస్టింగ్ అనుకుంటారా మీరు? ఆ నిప్పులు చెరగడం అంటారా ఏమంటారో గానీ ఆ రేంజ్ లో రీతు పైన సంజన గారు ఫైర్ అయ్యారట. హౌస్ మేట్స్ అందరూ కూడా అలా అనబాకండి అన్నా కూడా లేదు అంటూ తను అసలు వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు చెప్పారు కదా 10% ఉంది. కానీ హౌస్ లో ఇంట్లో మా దగ్గర 100% ఉంటుంది అంటే అలా లేదా ఆమె హౌస్ బయట ఎలా ఉంటుందో దాంట్లో 10% మాత్రమే మీకు చూపిస్తుంది అని అన్నారు కదా. అది ముమ్మాటికి నిజం. నిన్న వచ్చినటువంటి వాళ్ళ నెఫ్యూ కూడా అదే చెప్పాడు. నువ్వు వచ్చింది ఏదో ఇలా ఉండడానికి కాదు, నీలో ఉన్నది మొత్తం బయటికి తీ, సైలెంట్ కూర్చో, ఎందుకు కూర్చుంటున్నావు, అది మొత్తం బయటికి తే. ఇలా కూర్చోవాలనుకుంటే అసలు నువ్వు రావద్దు బిగ్ బాస్ హౌస్ కి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు ఈ ఆపర్చునిటీ కోసం. నువ్వు వచ్చి ఇద్దరు కిడ్స్ ని వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటున్నావు అంటే దేనికోసం ఉంటున్నావు? ఏదో ఒక కాజ్ కోసమే వచ్చావు కదా. అది వదిలేసి నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు. బాండింగ్స్ అంటూ వాటిని గుడ్డిగా నమ్మబాకు. నీకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేడు అని వాళ్ళ నెఫ్యూ అయితే చెప్పాడు. మరి మొత్తానికి నిన్న నైట్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అర్ధరాత్రి గుసగుసలు యాక్చువల్ ఆ వీడియో చేయాలనుకున్నా. నామినేషన్స్ చాలా ఫైర్, అసలు మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేదంట ఆ స్థాయిలో. ఇటు తనుజ గారు 5గురితోటి నామినేషన్స్, వాళ్ళ 5గురితో ఆమె డిపెండ్ చేసిన విధానం కావచ్చు, అది కూడా నెక్స్ట్ లెవెల్ అంట. ఇటు సంజన గారు రీతుపై, అసలు రీతుపై కావచ్చు, భరణి గారి పై కావచ్చు, ఎక్కువగా రీతు మీద వేసినటువంటి ఆ పాయింట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. నిప్పులు జరిగిందిరా సంజన, అసలు వామ్మో ఇది నిజమే అనుకుంటారంట. వాళ్ళ హస్బెండ్ చెప్పింది నిజం. ఆమె అసలు ఒరిజినల్ గా ఇప్పుడు బయటకు వచ్చింది అనే విధంగా సంజన గారు అంత రెచ్చిపోయారట, అంత ఫైర్ అంట. అదే విధంగా ఇంకా నెక్స్ట్ లెవెల్, బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి నామినేషన్ జరగలేదు. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి నామినేషన్ జరగలేదు అనే విధంగా డేమాన్ పవన్ అండ్ కళ్యాణ్ మధ్య అయితే ఆ నామినేషన్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయంట. ఈ మధ్యలోకి రీతు కూడా వస్తుందంట. అది నెక్స్ట్ లెవెల్ అంటారు. బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి నామినేషన్ మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు అనేటువంటి టాక్ అయితే బయటకు వస్తుంది. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మనకున్నటువంటి సోర్స్ ద్వారా వచ్చినటువంటిది కూడా ఇదే. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. అసలు డేమాన్ పవన్ కి కళ్యాణ్కి మధ్య ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు ఎప్పుడు జరగలే ఇలాంటి నామినేషన్ అనే విధంగా వాళ్ళైతే చాలా హైప్గా చెప్పారు. ఇంకా మనం దాంట్లో చాలా తక్కువ చెప్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఏదో అంటారు, అంత రావట్లే. మనం ఏదో ఊహించుకుంటున్నాం, అది రావట్లే. ఈసారి మాత్రం అది ఫస్ట్ సీక్రెట్ బ్యాలెట్ బాక్స్ అని పెట్టారు. మనకు ప్రోమోలో ఆల్రెడీ చూసినాం. ఆ సీక్రెట్ మాత్రం అప్పుడే అనుకున్నాం. అంటే ఆల్రెడీ బిగ్ బాస్ ముందే చెప్పాడు. రెండు 2 టైమ్స్ నామినేషన్స్ జరుగుతాయి. 2 దఫాలుగా నామినేషన్స్ ఈ వారం జరుగుతాయి. చాలా భిన్నంగా, పూర్తిగా విరుద్ధంగా జరుగుతాయి ఇంత ముందు నామినేషన్స్ కి ఈ నామినేషన్స్ అని చెప్పారు. ఫస్ట్ సీక్రెట్ బ్యాలెట్ బాక్స్ అన్నప్పుడే అనుకున్నాం, ఓహో సీక్రెట్ ఇక్కడ పెద్దగా ఏం ఉండదు. సెకండ్ది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకున్నాం. సెకండ్ది మనం ఇంతకుముందు సీజన్ లో కూడా చూసినాం, ఫైర్, ఒక డ్రమ్ము పెట్టి అలా ఉంటది కదా, తీసుకొచ్చి ఆ ఫొటోస్ తీసుకొచ్చి దాంట్లో వేయాలి. ఇది కూడా ఈసారి కొంచెం డిఫరెంట్ గా పెట్టారంట. ఆ ఫైర్ అదంతా కూడా చాలా డిఫరెంట్ ఉందంట. కంప్లీట్ గా అసలు ఏ స్థాయిలో రెచ్చిపోయారంటే అసలు, ఎందుకంటే అందరూ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా టాప్ 5 లో ఎవరు వెళ్తున్నారు అని చూసుకుంటే ఆ టాప్ 5 లో కూడా అందరూ ఆల్మోస్ట్ 9 మంది వచ్చేసారు. అంటే వచ్చినటువంటి ఫ్యామిలీస్ కొంచెం జిగ్జాగా అటు ఇటు పెట్టడం వల్ల అంటే ప్రతి వారం మార్పు జరుగుతుంది ఈ టాప్ 5 లో. మీరు ఎవరైనా కావచ్చు అన్నారు కదా, మొత్తానికి ఏం తీసుకున్నారేమో కానీ నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అంట. అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి నామినేషన్స్ చూడలేదు బిగ్ బాస్ హౌస్ లో అంటారు. అదే విధంగా డేమాన్ పవన్ కళ్యాణ్ది అసలు అసలు మీరు ఇక ఊహించరు అలా జరిగినాయి. ఆ పాయింట్స్ ఏంటి, అవేంటి, ఇది చాలా హైలైట్ అంటారు. అసలు బిగ్ బాస్ చరిత్రలోనే వీళ్ళ నామినేషన్ హైలైట్, అసలు పగిలిపోతుంది అని అనేసి అంటారు. మరి చూడాలి. చాలా హైప్ గా అయితే మనకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా వచ్చింది. దాంట్లో ఇంకా మనం కొద్ది తగ్గించే చెప్తున్నాం, అలా ఉంటుందో ఉండదో అని చూద్దాం ఏముంటుందో. మధ్యలో రీతు వచ్చిన తర్వాత అది బాగా పెరిగిపోయిందంట. కళ్యాణ్కి డెమోన్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. రీతు రానంత వరకు ఒక స్థాయిలో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్, రీతు ఎంటర్ అయిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయిందంట. కళ్యాణ్ కూడా విపరీతంగా చాలా అంటే చాలా బాగా డిపెండ్ చేసుకున్నాడు. తను పెట్టిన పాయింట్స్ కూడా చాలా బాగా క్లియర్ కట్ గా చెప్పిండు అనేసి అంటారు. అటు చూస్తే సంజన గారు అది ఎలా అంటే ఆమె ఒక బౌండరీ బౌండరీ లైన్ దాటి ముందుకు వెళ్ళి రీతు అండ్ డెమాన్ మీద ఆమె మాట్లాడిన తీరు చూస్తే
హౌస్ మేట్సే బిత్తరపోయారట. ఏంట్రా వీళ్ళిద్దరితోటి అంత క్లోజ్‌గా ఉంటది కదా! ఏంటి వీళ్ళిద్దరికి ఇంత అసలు ఈ రేంజ్‌లో మాట్లాడుతుందేంటి ఈమె అని బిత్తరపోయారంట. ఆ రేంజ్‌లో సంజన గారు ఫైర్ అయ్యారంట. మీరు నిన్న అర్ధరాత్రి గనక చూసుంటే అది స్టేజ్ మీద వాళ్ళది ఆ 2 సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఉంటారు కదా! వెళ్లి మామూలుగా పెట్టుకున్న తర్వాత సంజన గారు కంప్లీట్‌గా భిన్నంగా ఉన్నారంట. ఇమాన్యుయల్ మమ్మీ నీతో మాట్లాడాలా అంటే, సర్లే అని ఒక 2 టైమ్స్ వెళ్ళిందంట. కూర్చుంటే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేయడం. అంటే తనుజ గారు, భరణి గారు, సుమన్ శెట్టి గారు ఇట్లా మధ్యలోకి రావడం. దాని తర్వాతకి అది మధ్యలోనే వదిలేసి వెళ్ళడం. దాని తర్వాత అంటే ఇమాన్యుయల్ అడిగిండంట. మమ్మీ నేను అది పవరాస్త్ర యూజ్ చేయడానికి కారణం నువ్వే. నీకోసమే ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయితావేమో అని అనుకోని నేను యూజ్ చేసిన. అది కరెక్టా? రాంగా? అంటే సంజన గారు చెప్తారంట. అరే! అలా ఎలా అనుకుంటావురా నువ్వు? ఇప్పుడు టాప్ 5లో నువ్వు ఎక్కువ మంది ఎవరిని పెట్టిర్రు టాప్ 5లో? నన్ను పెట్టిర్రు. దివ్యని పెట్టలేదు కదా! అలా ఎలా అనుకుంటావు నువ్వు? ఎలిమినేట్ అయ్యేది దివ్యనే. అది యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది అనే విధంగా అన్నదంట. కానీ నేను ఎలిమినేట్ అయితానని నువ్వు అనుకున్నావు అంటున్నావు కానీ వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా నన్ను పెట్టారు. అసలు గేమ్ చేంజ్ అయిందే నా వల్ల అంట. మధ్యలో వచ్చిన వాళ్ళందరూ మిస్‌లీడ్ చేశారు. కొంతమంది చెప్పారులే గాని దాన్ని కామెడీగా దివ్య కూడా అసలు నువ్వేం ఆడలేదు ఉత్తదే అన్నట్టుగా మాట్లాడింది. కానీ ఈ వారం వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాటలంటే అసలు గేమ్ మొదలైందే నీతోటే అంటుర్రు. గేమ్ మొదలైంది నీతోటే. అసలు చాలా సార్లు టర్న్స్ తీసుకుందే గేమ్ నీ వల్ల అని చెప్తుర్రు. అలాంటిది అంతా వీళ్ళందరూ నన్ను మిస్‌లీడ్ చేసిర్రు. అది గాక వాళ్ళ నెఫ్యూ వచ్చేసి ఎవరిని నమ్మబాకు. ఆ బాండింగ్స్ నీ ద్వారా వాళ్ళు యూజ్ చేసుకుంటారు తప్పితే వాళ్ళు నీకు ఎలాంటిగా హెల్ప్ అవ్వట్లేరు అనే విధంగా చెప్పింది ఆమె. మనసులో ఉంది ఖచ్చితంగా. దాని తర్వాత కూడా సరే ఇంకా మాట్లాడాలి అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటే నేను రాను నాకు నిద్ర వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయి పడుకుందంట. ఎప్పుడు కూడా అలా లేదు సంజన గారు. అదే విధంగా మమ్మీ నాకు తినిపివా అంటే లేదు నీది నువ్వు తిను నాది నేను తింటా అనేసి అన్నది నిన్న నైట్. అస్సలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా సంజన గారు అలా లేరు. కానీ అలా నిన్న నైట్ నుంచే కొంత ఆ మార్పు జరుగుతుంది. ఆమె ఏదో థింక్ చేస్తుంది కంప్లీట్ గా. దాని తర్వాతకి తినేసి లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఆమె వర్క్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు బౌల్స్ కడిగే వర్క్ డిష్ వాషెస్ చేసేది సంజన గారే. ఆ డిష్ వాషెస్ చేసేటప్పుడు కూడా ఆడ ఏం జరుగుతుందంటే చాలా ఉన్నాయంట. అంటే వీకెండ్స్ ఈ టైంలో చాలా ఉంటాయి బౌల్స్ ఆడ. ఆ రకంగా ఉన్నప్పుడు ఆమె వాష్ చేసుకుంటుంటే రీతు వచ్చేసి సంజన గారు ఈ కిచెన్ టేబుల్ కూడా మీరు క్లీన్ చేయండి అంటే నేను చేయనని చెప్పి ఫేస్ టు ఫేస్ ఫస్ట్ టైం సంజన గారు నేను చేయను అనేసి చెప్పిందంటే అర్థం చేసుకో నేను చేయనని చెప్పిందంట ఫేస్ మీదనే. నేను ఇవే చాలా ఉన్నాయి ఎవరు చేస్తారు కావాలంటే వేరే వాళ్ళని పెట్టుకో నేను వేరే పని చూసుకుంటా అని అంటే తర్వాత అక్కడ డెమా నుండి ఓకే ఓకే నేను చేసుకుంటాలే అన్నది అంటే భరణి గారు చేస్తానన్నట ఆ కిచెన్ టేబుల్ క్లీన్ చేస్తారని భరణి గారు అంటారంట. అదే విధంగా ఏదో అందరూ తిన్న తర్వాత కర్రీనో ఏదో కొంచెం ఫుడ్ ఏదో మిగిలితే మళ్ళీ రీతు వచ్చేసి సంజన గారు ఆ ఫుడ్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక బౌల్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి ఆ బౌల్ కూడా కడిగండి అన్నదంట. అంటే నేను కావాలంటే నువ్వు చేసుకో అన్నదంట. అంటే ఆ స్థాయిలో రీతు మీద ఆమె అనడం అనేది చాలా తక్కువ టైంలో చూసినాం. నిన్న అది కొంచెం పెరిగిపోయింది. అది నా డ్యూటీ కాదు. అది ఏమన్నా రేషన్ వాళ్ళు చూసుకుంటారు. కుకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. నేను వాటిని తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇదంతా నేను ఎందుకు చేస్తా అంటే డేమా నుండి ఓకే ఓకే నేనే చేస్తా అని చెప్పేసి డేమాను అవన్నీ సర్ది ఆ బౌల్ వేయడం అదంతా జరిగిందంట. అసలు సంజన గారిని అసలు మీరు ఊహించని రేంజ్ లో అవుపడుతుంది ఆమె. కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయింది. ఉంటే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా. ఏంది నేను వచ్చింది ఎందుకు? ఎంతో మంది ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు అసలు స్టార్టింగ్ ప్రైమరీ డేస్ లో చాలా బాగా ఆడావు. ఇప్పుడు ఏమైంది నీకు అనేసి అంటున్నారు అందరూ. కాబట్టి ఇంక నేను అలా ఉండను. మా హస్బెండ్ కూడా 10% చూపిస్తున్నాను. ఇంకా మిగతాదంతా ఎట్టిపోయింది అనేసి అంటుండు. నేనేందో చూపిస్తా. మొత్తానికైతే కంప్లీట్ గా డిఫరెంట్ అయింది. ఇదంతా పనులు అయిపోయిన తర్వాత తను పడుకుందామని బెడ్రూమ్ లోకి వెళ్తున్నప్పుడు కూడా భరణి గారు అంటారు. భరణి గారు జనరల్ గా లైన్ అన్న ఎప్పుడు లైన్ అన్నని సంజన గారే పిలుస్తారు మాక్సిమం ఎక్కువగా. అలా వెళ్తూ గార్డెన్ ఏరియాలో వాక్ చేస్తూ స్టార్స్ చూస్తూ వాక్ చేద్దామని అంటది. కానీ ఈ రోజు భరణి గారు అడుగుతారట. సంజన గారు మనం వెళ్ళి వాక్ చేద్దామా బయట కాసేపు అంటే లేదు నాకు నిద్ర వస్తుంది లైన్ అన్న నువ్వు వెళ్ళి చేయి అనేసి అంటే రిజెక్ట్ చేసింది. అంటే సంజన గారు రిజెక్ట్ చేస్తారా అనేది ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు. ఈసారి రిజెక్ట్ కూడా చేస్తుంది ఈమె. ఏదైనా పనులు చెప్పినా రిజెక్ట్ చేస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ గా చేంజ్ అయింది. ఇది ఎక్కడ అనుకుంటారంటే దాని తర్వాత భరణి గారు వెళ్ళి రోజ్ రూమ్ లో బెడ్రూమ్ లోకి వెళ్తారు. భరణి గారు కూడా బెడ్రూమ్ లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు సంజన గారు వెళ్తారు పడుకుంటారు. దివ్య కూడా పడుకుని ఉంటది. సుమన్ శెట్టి గారు భరణి గారితో అంటారు అన్న దివ్య ఇవాళ తినలేదేమి అనేసి అంటే భరణి గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇదంటే ఎందుకు వచ్చింది మరి ఏమనుకుంటావు కానీ ఆయన అడగలే. జనరల్ గా ఇంతకుముందు అడిగేటోడు అరే తినరా ఎందుకు అట్లా ఉన్నావు అని అడిగేటోడు. కానీ సుమన్ గారు అన్న తర్వాత ఏం మాట్లాడలే కామ్గా వెళ్ళిపోయి రోజ్ రూమ్ లో కూర్చుంటాడు. అక్కడ దాని తర్వాత తనుజ వచ్చి యాడ్ అవుతుంది. తనుజ యాడ్ అయ్యి వాళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత ఇమాన్యుయల్ బయట నుంచి వచ్చి యాడ్ అవుతాడు. వచ్చి ఇమాన్యుయల్ అంటాడు ఏంటన్నా మా మమ్మీ మొత్తం డిఫరెంట్ గా చేస్తుంది అనేసి అంటే ఇక రేపు చూడు మీ మమ్మీ ఏం చేస్తుందో ఏమో చూడాల్సిందే. ఇప్పుడు నేను కూడా అంటే నేను పడుకుంటా అని చెప్పేసింది. జనరల్ గా ఎప్పుడైనా వచ్చేది రిజెక్ట్ చేసేది కాదు అసలు. కానీ ఇవాళ చాలా ఫేస్ మీద కొట్టినట్టు చెప్పేస్తుంది దాన్ని.
అని బర్నీ గారు కూడా అంటుంటారు ఇమానుయల్ తోటి. ఈ రకంగా నైట్ అర్ధరాత్రి గుసగుసలు ఇంకా చాలా ఉంది కానీ ఇలా ఇలా ఈ మేజర్ పాయింట్స్ అయితే ఇవి ఇలా జరిగింది. నామినేషన్స్ అయితే రచ్చ రచ్చోభ్యహ అంటురు. ఇప్పటి వరకు డేమాన్ పవన్ కళ్యాణ్ అయితే అసలు ఊహించలేవా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాలంటే వాళ్ళు చెప్పింది అసలు మీరు ఎప్పుడు చూసిండరు ఇలాంటి నామినేషన్స్. రీతు యాడ్ అయిన తర్వాత అది పెరిగిపోయిందట, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందట. చూడాలి మరి అదంతా నిజమే అంటే మాత్రం ఎపిసోడ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రాపర్ గా పాయింట్స్ పెట్టుకుంటే ఉత్తగానే అరిస్తే ఏమొస్తుంది, ఏం రాదు. ప్రాపర్ గా పాయింట్స్ పెట్టుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ 1 to 5 కావచ్చు, 1 to 9 లో ఉన్నటువంటి ఈ నెంబర్స్ అన్ని తారుమారయ్యే అవకాశం ఈ రోజే ఎక్కువగా ఉంది. మరి వాళ్ళల్లో ఫ్యామిలీ వాళ్ళు చెప్పుకున్నటువంటి పాయింట్స్ ని ఎంతమంది కరెక్ట్ గా స్వీకరించి వాటిని పెడుతున్నారు ఇవాళ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి అనుగుణంగానే ఆడియన్స్ కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంది లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. లైక్ చేయండి, చాలా కష్టపడుతున్నాం. మీరు లైక్ చేస్తే మాకు బూస్టింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.